సార్ ప్రస్తుతం కరోనా 3.0 ముంచుకొస్తోంది. అంటే మళ్ళీ మాస్కులు ధరించాల్సిన టైం వచ్చిందా అనిపిస్తోంది. ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎస్ అండి, మళ్ళీ మాస్కుల టైం వచ్చిందా అంటే వచ్చింది ఆల్రెడీ. ఇప్పటికే మనం మెట్రోల్లోను బస్సుల్లోను ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా మాస్కుల్ని దుమ్ము దులుపుతున్నారు. ఒకప్పుడు గుడ్డలతో గుట్టించుకున్నాం, కొనలేని పరిస్థితిలో ఈ గుడ్డలు దుమ్ము దులుపుతున్నారు. మాస్కులు ఎవరి దగ్గర ఉంటే ఇప్పుడు మళ్ళీ మాస్కులు కొనడం ప్రారంభమైంది. మాస్కులు మళ్ళీ టైం వచ్చిందంటే వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసినా, సౌత్ ఇండియాలో ముఖ్యంగా చూసినా, నార్త్లో చూసినా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈవెన్ డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు ఏం పర్వాలేదు, ఇదేం పెద్ద డేంజర్ కాదు, ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క సిసిడా 3.5 అనే వేరియంట్ పెద్ద ప్రమాదం ఏం కాదు, చాలా డేంజరస్ కాదు అంటున్నారు. కానీ ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా, కీడెంచి మేలంచాలి. ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అనే సామెతను మనం ముఖ్యంగా ఫాలో అవ్వాలి. ఈ మొట్టమొదటి కరోనా వేవ్ వచ్చినప్పుడు మనం కొంచెం ఇగ్నోరెంట్ గా ఉన్నప్పుడు గంటలు వాయించి జ్యోతులు వెలిగించి తర్వాత ఆ మసాలా ఈ మసాలా తిని మనకు సరిపోద్ది, ఇండియన్ క్లైమేట్ కి రాదు, ఇండియన్ వేడి ప్రాంతం ఎక్కడికి అంత ఈజీగా రాదు కరోనా, అబ్బా సూపర్, అమెరికా విలవలు ఆడుకున్న, ఇటలీలో వేల మంది, చైనాలో దారుణంగా లక్షల మంది చనిపోయిన, భారతదేశం సేఫ్ గా ఉందంటే వెంటనే సెకండ్ వేవ్ ఏం చేసిందో మనకు తెలుసు. వెంటనే రోడ్డు మీద వదిలేశారన్నమాట. దారుణమైన పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్ లేక ఒక్కసారి మనం దాన్ని స్మరించుకుంటే ఇప్పుడు థర్డ్ వేవ్, ఆల్మోస్ట్ కరోనా థర్డ్ వేవ్ జరుగుతుంది. ఈ థర్డ్ వేవ్ ఉంటుందా, మళ్ళీ ఫోర్త్ వేవ్, చాలా వేవ్స్ ఉంటాయండి. ఎందుకంటే వన్స్ ఇన్ ఏ సెంచరీ, ప్రతి 100 సంవత్సరాలకు ఒక్కోసారి వచ్చే డిసీజ్ ఈ కరోనా. అలా 1901లో వచ్చింది, మనకి 1910లో 21లో ఒకటి వచ్చింది, అంతకుముందు ఒకటి వచ్చింది, ఎప్పుడు వస్తూ ఉంటాయి, ఈ భూమి మీద కామనే. ఇప్పుడు ఈ కరోనా 100 సంవత్సరాలకు ఒక్కోసారి వచ్చే డిసీజ్, ఇది చాలా వేవ్స్ ఉంటాయి. ఆ వైరస్ ఏంటంటే చాలా మ్యూటేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, మార్చుకుని వెళ్ళిపోద్ది. మొన్నటి దాకా మనం వేసుకున్న వ్యాక్సిన్స్ అన్ని ఈ వేవ్ మీద పనిచేస్తాయా లేదని శాస్త్రీయంగా ఎవరో చెప్పలే. మరి దాన్ని ఇమ్యూనాలజీ, దాని ఇమ్యూనిటీ వచ్చేసి ఉంటే దాన్ని దాటి అది వెళ్ళిపోతూ ఉంటది. మరి మన శరీరాల్లో ఇప్పుడు ఎంచుకున్న ఈ కరోనా వ్యాక్సిన్ పనిచేయకపోతే పరిస్థితి వికటించిపోద్ది. ఇప్పుడు ఎల్నినో జరుగుతుంది. రెండోది, ఎల్నినో క్లైమేట్ వల్ల విపత్కర పరిస్థితి. వర్షాకాలంలో సమ్మర్ నడుస్తుంది, చాలా చాలా డేంజర్. ఇమ్యూనిటీ తగ్గింది ప్రజలకి. ఇక పల్లెటూరులో కొంతమందికి సరైన ఫుడ్ ఆహారాలు లేవు. ఈ కరోనా విపత్కర పరిస్థితి, ఒక సంక్షోభం, కరువు, ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రాబ్లం ఉన్నాయి. మరి వర్షాకాలం దీన్ని తగ్గట్టు పైన ఆర్ద్రత, ఈ క్లైమేట్ వైరస్ విపరీతంగా విస్తరించేస్తారనమాట. పైగా వర్షాకాలం యొక్క ఈ సీజనల్ డిసీజ్ ఉంటాయి. మరి ఇలాంటి టైంలో ఈ వేవ్ రావడం అనేది ఎంత ప్రమాదం? దీని మీద ఏమన్నా చూసుకుంటున్నాయి? ఎన్ని హెల్త్ మినిస్ట్రీస్, స్టేట్, నేషనల్ లెవెల్లో హెల్త్ అనేది ఉంటుంది. మరి వాళ్ళు సీరియస్ గా తీసుకుంటున్నారంటే శాస్త్రీయంగా వాళ్ళు ఏం చెప్తులే, నోటుకు వచ్చినట్టు మాటలు, మీరు ప్రజల పానిక్కు అంటే ఏదన్నా అంటే ప్రజలు భయపడిపోతారు అంతే. భయపడకండి. మరి అది వచ్చింది కరోనా అండి, చాలా డేంజరస్. కాబట్టి కీడించి మేలించాలి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే SOPలు జారీ చేసి ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు ముందు తీసుకోవడం అయితే తప్పులేదు. ఇది పానిక్ అనుకోవద్దు, ప్రజలు చక్కగా తీసుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ పానిక్ వచ్చేసింది, కరోనా ఏమవుద్దని ప్రతి వాళ్ళు ఒక్కసారి చర్చించుకోవడం జరిగింది మీడియాలో కూడా. కాబట్టి ఈ యొక్క ఇది వాడడం, స్కూల్స్ లో కొన్ని చర్యలు తీసుకోవడం, మాస్క్ ధరించడం, తర్వాత ఇలాంటి కొన్ని చర్యలు అనేది ఇప్పటి నుంచి మొదలు పెట్టడం అనేది ఉత్తమం. పైగా ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయని పట్టించుకోకుండా ప్రజలు కూడా ఒకప్పుడు కరోనా మీద హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ చర్యలు తీసుకోవాలో ప్రతి వాళ్ళకి తెలిసిన విషయమే. కాబట్టి వాళ్ళ లెవెల్లో ప్రజలు కూడా ఒక ముఖ్యమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మనం ప్రారంభించేస్తే ఇప్పుడు థర్డ్ వేవ్ ని ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటది. కాబట్టి దాన్ని అడ్డుకోగలుగుతాం. లేకపోతే అది కీడించి మేలించాలనే ఒక సామెత, ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అనే సామెత ప్రకారం మాత్రమే నేను చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో బీ కేర్ఫుల్, అజాగ్రత్త వద్దు. కరోనా 3.0కు ఇప్పుడు ఎల్నినో తోడైంది కాబట్టి అది కూడా సూపర్ ఎల్నినో. ఈ వర్షాకాలంలో సమ్మర్ పరిస్థితుల్లో ఆర్ద్రత, ఈ వైరస్ వ్యాప్తికి కావాల్సిన అన్ని క్లైమేటిక్ కండిషన్స్ అక్కడ ఉన్నాయి. బ్రీడింగ్ గ్రౌండ్ అనమాట అది. కాబట్టి ఇలాంటి పరిస్థితిని అశ్రద్ధ చెయ్యకూడదు. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాషన్ ఫ్రమ్ మై సైడ్ అండి.